ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి నిక్ ఆలిస్ గురించి. మన నిక్ ఆలిస్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేసినారన్నమాట. ఆ ఫోటోస్ ఏంది అంటే, మన నిక్ ఆలిస్ రెజ్లింగ్ చేసేటప్పటి ఫోటోస్ షేర్ చేసినారన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నట్టుండి నిక్ ఆలిస్ ఈ ఫోటోస్ ఎందుకు షేర్ చేసినారు? తను ఛాంపియన్‌గా ఉన్నప్పుడు, తను రెజ్లింగ్ చేసినప్పటి ఫోటోస్ ఎందుకు షేర్ చేసినారు? మనకేమైనా హింట్ ఇస్తున్నారా? మళ్ళీ నేను ఇన్ రింగ్ యాక్షన్‌లో రిటర్న్ చేస్తాను అని. ఆయన మనకి ఇంతకుముందు చాలా రూమర్స్ వచ్చినాయి. నికాలిస్ ఇన్ రింగ్ యాక్షన్‌లో రావచ్చని. అండ్ ఆడమ్ పియర్స్ గూడా ఒక మ్యాచ్‌లో ఫైట్ జేయొచ్చని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. మేబీ ఇప్పుడు దానికోసమే టీజ్ జేసినారు గావచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో నికాలిస్ మళ్ళీ ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపిస్తారు గావచ్చు. దానికోసమే ఈ ఫోటోస్ షేర్ జేసినారు గావచ్చు. చూద్దాం మరి ఇన్ ఫ్యూచర్‌లో నికాలిస్ ఇన్ రింగ్ యాక్షన్‌లో రిటర్న్ చేస్తారా? చేయరా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డీమన్ ఫిన్ బాలర్ గురించి. చాలా రోజుల నుండి ఫిన్ బాలర్ అసలు కరెక్ట్‌గా లేడు. అంటే ఫిన్ బాలర్ ఫ్యాన్స్ అయితే ఎవరెవరున్నారో వాళ్ళకి అస్సలు ఫిన్ బాలర్ క్యారెక్టర్ నచ్చడం లేదు. అంటే ఈజీగా ఓడిపోతున్నాడు. అంటే ప్రెజెంట్ స్టోరీ లైన్ ఎవరికీ నచ్చట్లేదు ఫిన్ బాలర్‌ది. చాలామంది ఫ్యాన్స్ కోరుకునేది ఏంది అంటే డీమన్ ఫిన్ బాలర్ రావాలి. డీమన్ ఫిన్ బాలర్ వస్తే ఫిన్ బాలర్ స్టోరీ లైన్ మారుతది. ఫిన్ బాలర్ స్టేటస్ మారుతదని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. టైం చాలా దగ్గర పడ్డదని చెప్పాలి. తొందరలోనే మనకి డీమన్ ఫిన్ బాలర్ వస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ 2025లో మన డీమన్ ఫిన్ బాలర్ చాలా మంచిగా కనిపిస్తారని, అంటే ఒక జబర్దస్త్ పుష్‌లో కనిపిస్తారని ఇలాంటి రూమర్ ఇంతకు ముందే వచ్చుండే. ఇప్పుడు మన ఫిన్ బాలర్ క్యారెక్టర్‌లోనైనా చేంజ్ రావాలి. అంటే ఇప్పుడు ఫిన్ బాలర్ జడ్జ్‌మెంట్ డేతో విడిపోయి ఒంటరిగా ఫైట్ జేయాలి. అలా ఫైట్ జేస్తే ఓకే. లేదంటే ఇగ డీమన్ ఫిన్ బాలర్ క్యారెక్టర్‌లో మన ఫిన్ బాలర్ గనుక వస్తే వేరే లెవెల్‌లో ఉంటది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతదన్నమాట. చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. డీమన్ ఫిన్ బాలర్ క్యారెక్టర్‌లో వస్తారని. చూద్దాం మరి. అప్పుడు అంటే ఆ క్యారెక్టర్‌లో వస్తే అయినా మనకి డీమన్ ఫిన్ బాలర్ స్టేటస్ మారుతదా? మారదా? అని తెలుస్తది. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌లో వస్తే మన ఫిన్ బాలర్ కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపించే ఛాన్స్ అయితే 100% ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సోలో సికోవా గురించి. సోలో సికోవా రేపటి స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. సోలో సికోవా రేపటి స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. ఇప్పుడు మెయిన్ అంటే ఇప్పుడు సోలో సికోవా రేపటి స్మాక్ డౌన్‌లో వచ్చి ఏం జేస్తాడు? రోమన్ రైన్స్‌కి ఎక్నాలెడ్జ్ జేస్తాడా? లేదంటే జాకబ్ ఫటు సోలో సికోవా వైపు టర్న్ అవుతారా? చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ క్వెషన్స్ అన్నిటికి రేపటి స్మాక్ డౌన్‌లో ఆన్సర్ దొరుకుతది. నాకు తెలిసైతే ఇప్పుడు అంటే స్టోరీ లైన్ ప్రకారం జేయాల్సింది సోలో సికోవా రోమన్ రైన్స్‌కి ఎక్నాలెడ్జ్ జేయడం. ఆల్రెడీ మనకి టీజర్స్ జరిగినాయి. బట్ సోలో సికోవా ఎక్నాలెడ్జ్ కన్ఫర్మ్‌గా చేస్తాడంటే చేయకపోవచ్చు. చేయకపోవచ్చు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ ఓలాఫ్ వాళ్ళ మాలని గెలిచినాడు. డైరెక్ట్‌గా ఇక టైటిల్ కోసం ఫైట్ చేస్తాడు రోమన్ రైన్స్. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ మెన్స్ రాయల్ రంబల్‌లో కూడా వెళ్తున్నారు కదా! మెన్స్ రాయల్ రంబల్‌లో విన్ అవ్వకుండా సోలో సికోవా ఆపొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎక్నాలెడ్జ్ చేయడమా? లేదంటే రోమన్ రైన్స్‌తోనే ఫీడ్ కంటిన్యూ చేయడమా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది. లేదంటే మనకి ఇంతకు ముందున్న రూమర్స్ ప్రకారం మన జాకబ్ ఫటు సోలో సికోవా వైపు టర్న్ అయినా అవ్వచ్చన్నమాట. చూద్దాం. ఏదేమున్నా రేపటి స్మాక్ డౌన్‌లో మనకి క్లారిటీగా తెలిసేస్తది. సోలో సికోవా నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. రోమన్ రీన్స్ రేపటి స్మాక్ డౌన్‌లో వస్తాడంటే రోమన్ రీన్స్ అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే లేరు. ఇప్పుడు అడ్వర్టైజ్ లేరు అన్నంత మాత్రాన రారు అని అర్థం కాదు. ఇలా చాలా సార్లు చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అడ్వర్టైజ్ లేకున్నా రోమన్ రీన్స్‌ని తీసుకొచ్చింది. ఆయన అడ్వర్టైజ్ ఉన్నా సరే ఒక్కొక్క షోలో రోమన్ రీన్స్‌ని తీసుకురాలేదు. ఇప్పుడు వస్తారా? రారా? అంటే 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసైతే రోమన్ రీన్స్ రాడని అనిపిస్తుంది. బట్ చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. అంటే ఇప్పుడు సోలో సికోవా డైరెక్ట్‌గా రోమన్ రీన్స్‌కి ఛాలెంజ్ చేసినాడనుకో, అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ గురించే మాట్లాడినారనుకో, అంటే నా పని అయిపోలేదు. నేను నీకోసం వస్తా అని చెప్పినారనుకో, మేబీ రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో ఉంటే రోమన్ రీన్స్ మళ్ళీ రావచ్చు. వీళ్ళ మధ్య ఒక ప్రోమో సెగ్మెంట్ లాంటివి జరగొచ్చు. బట్ మెయిన్ ఏందంటే రోమన్ రీన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ లేరు రేపటి స్మాక్ డౌన్ కోసం. హోప్స్ అయితే పెట్టుకోకండి. వస్తే మంచిదే. రాకపోతే ఎవరేం చేయలేం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ ఈ సంవత్సరంలో రెజ్లర్ ఆఫ్ ద ఇయర్‌గా నామినేట్ అయినారన్నమాట. అండ్ అంతేకాదు ఇన్స్‌పిరేషనల్ ఆఫ్ ద ఇయర్‌గా కూడా మన కోడీ రోడ్స్ నామినేట్ అయినారన్నమాట. అండ్ అంతేకాదు ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే మోస్ట్ పాపులర్ రెజ్లర్ ఈ సంవత్సరంలో అంటే కోడీ రోడ్స్ అన్నమాట. ఈ మూడింటి మీద మన కోడీ రోడ్స్ అవార్డ్ అయితే తీసుకున్నారన్నమాట. దానికి డిజర్వ్ అని చెప్పాలి. మంచి పేరైతే వచ్చింది కోడీ రోడ్స్‌కి. ఈ 2024లో మన రోమన్ రీన్స్‌ని ఓడించడం వల్ల అంటే ఫినిష్ ద స్టోరీ అని అది చాలా హైప్ తెచ్చిందన్నమాట కోడీ రోడ్స్‌కి అండ్ డబ్ల్యూడబ్ల్యూఈకి. దానికి మనం కోడీ రోడ్స్‌ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ టీఎన్ఏ కంపెనీతో పార్ట్నర్‌షిప్‌ని కుదుర్చుకుందన్నమాట. ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్. అంటే ఇప్పుడు టీఎన్ఏలో ఉన్న సూపర్ స్టార్స్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏంది మనకి రాయల్ రంబుల్. రాయల్ రంబుల్‌లో టీఎన్ఏ నుండి ఒక సర్ప్రైజ్ రిటర్న్స్ జరగొచ్చన్నమాట. ఇప్పుడు జో హెన్రీ ఉన్నారు.
సో 'జో హెన్రీ' రాయల్ రంబల్‌లో రావచ్చనమాట. చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. 'జో హెన్రీ' రాయల్ రంబల్‌లో అడుగు పెడతారని. సో 'జో హెన్రీ' మామూలు సూపర్ స్టార్ ఏం కాదు. చాలా చాలా ఫ్యాన్ సపోర్ట్ ఉంది. సో మీకు చూస్తే తెలుస్తది రాయల్ రంబల్‌లో ఒకవేళ వస్తే గనక ఆయన మన డాల్ఫ్ జిగ్లర్ గూడా టీఎన్ఏలో ఉన్నారనమాట. మన డాల్ఫ్ జిగ్లర్ గూడా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక సూపర్ స్టార్ గూడా ఉన్నారు. సో ఈ సూపర్ స్టార్ కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో అదెవరంటే జెఫ్ హార్డీ, హార్డీ బాయ్స్. మన మ్యాట్ హార్డీ అండ్ జెఫ్ హార్డీ గూడా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది చాలామంది ఫ్యాన్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్‌కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. చాలా అంటే ఇప్పుడు డాల్ఫ్ జిగ్లర్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నప్పుడు చాలా మంచి పేరు సంపాదించినారు. సో ఒక మంచి రెజ్లర్. సో అలాంటి రెజ్లర్‌ని మన డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసింది. ఇప్పుడు టీఎన్ఏలో ఉన్నారు. సో టీఎన్ఏ అండ్ డబ్ల్యూడబ్ల్యూ టై అప్ అయింది. సో అందులో ఉన్న సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టొచ్చనమాట. అండ్ లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్‌లో వచ్చినారు. అంటే వుమెన్స్ డివిజన్‌లో వచ్చినారు. మెన్స్ డివిజన్‌లో ఎక్కువగా రాలేదు గానీ, వుమెన్స్ డివిజన్ నుండి అయితే వచ్చినారనమాట. జోర్డెన్ గ్రేస్ నాకౌట్ ఛాంపియన్ అంటే వుమెన్స్ రాయల్ రంబల్‌లో అడుగుపెట్టింది. సో ఈసారి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంది అంటే మళ్ళీ మనకి ఈ సంవత్సరంలో రెస్సెల్ మేనియా ప్రెస్ ఈవెంట్ జరుగుతదనమాట. అండ్ మనకి లాస్ట్ ఇయర్ 2024లో కొడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయినారు. సో విన్ అయిన తర్వాత కొడీ రోడ్స్ ఎవరికి ఛాలెంజ్ చేస్తారు అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండే. అంటే కొడీ రోడ్స్‌కి ఎవరికి ఛాలెంజ్ చేయాలి? కొడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేయాలనేది సో తన డెసిషన్ కరెక్ట్‌గా చెప్పలేదు. సో దానికోసం మనకి ప్రెస్ ఈవెంట్ జరిగింది. రెస్సెల్‌మేనియా ప్రెస్ ఈవెంట్ జరిగింది. సో దాంట్లో చాలా అంటే చాలా హై టెన్షన్ డ్రామా జరిగిందనమాట. సో మళ్ళీ అది మనకి ఈ సంవత్సరంలో జరుగుతదంట. మళ్ళీ రెస్సెల్‌మేనియా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రెస్ ఈవెంట్ జరుగుతదనమాట. రాయల్ రంబల్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 8 అంటే మన కోసమైతే ఫిబ్రవరి 9న. సో ఫిబ్రవరి 9న మళ్ళీ మనకి ప్రెస్ ఈవెంట్ జరగబోతుంది. రెస్సెల్‌మేనియా ప్రెస్ ఈవెంట్. సో ఈ రెస్సెల్‌మేనియా ప్రెస్ ఈవెంట్ కూడా చాలా చాలా బాగుంటది. అండ్ మళ్ళీ ఈ ప్రెస్ ఈవెంట్‌లో మనకి హై టెన్షన్ డ్రామా జరగొచ్చు. అంటే ఇప్పుడు రెస్సెల్‌మేనియా 41లో ఎవరెవరితో ఫైట్ చేస్తారనేది ఇంకా క్లారిటీగా తెలియదు. రాయల్ రంబల్‌ని ఎవరు విన్ అవుతారో? రాక్ రెస్సెల్‌మేనియా 41లో ఫైట్ చేస్తారా? చేయరా? సో హై టెన్షన్ డ్రామా అయితే ఉంది. సో మళ్ళీ అది మనకి రెస్సెల్‌మేనియా 41 ప్రెస్ ఈవెంట్‌లో చూడడానికి దొరకచ్చు. సో అప్పుడు క్లారిటీ వస్తది. సో మనకి లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరంలో కూడా రెస్సెల్‌మేనియా ప్రెస్ ఈవెంట్ జరపబోతున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన లోగన్ పాల్ గురించి. సో లోగన్ పాల్ జాన్ సీనా గురించి ఒక పెద్ద మాటనైతే చెప్పారనమాట. సో అదేంటంటే నేను జాన్ సీనాతో ఫైట్ చేయడానికి అంటే హానర్‌గా ఉన్నాను. అంటే గౌరవంగా ఉంది. నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ నేను జాన్ సీనాతో ఫైట్ చేస్తే గనుక జాన్ సీనా హర్ట్ అయిపోతాడు. సో ఇప్పుడు జాన్ సీనా హర్ట్ అవుతాడంటే సో జాన్ సీనా ఓడిపోతాడు అని. సో నేను జాన్ సీనాని ఓడిస్తానని ఇండైరెక్ట్‌గా లోగన్ పాల్ అయితే చెప్తున్నారనమాట. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి లోగన్ పాల్ గనుక జాన్ సీనాని ఓడిస్తే ఎలా ఉంటది? అండ్ ఇప్పటికే లోగన్ పాల్‌కి ఫుల్ హేట్ ఉంది. సో అలాంటి హేట్ ఉన్న సూపర్ స్టార్ ఇప్పుడు జాన్ సీనాకి ఫైనల్ రన్ కాబట్టి ఇలాంటి ఫైనల్ రన్‌లో మన జాన్ సీనాని లోగన్ పాల్ ఓడిస్తే ఎలా ఉంటది? సో ఇంకా హేట్ పెరిగిపోతది. సో ఇప్పుడైనా మన జాన్ సీనా అంటే మ్యాచెస్‌లో విన్ అవ్వాలి. సో చాలామంది ఫ్యాన్స్ విన్ అవ్వాలని కోరుకుంటారు. సో లోగన్ పాల్ అయితే విన్ కారు. అంటే నేను జాన్ సీనాని ఓడిస్తా అన్నట్టుగా మన లోగన్ పాల్ చెప్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.